అమ్మవారి మూర్తికి మీరు కాటుక పెడుతున్నారనుకోండి, ఈ చివరకు వచ్చేటప్పటికి కొంచెం కాటుక పెంచవలసి వచ్చిందనుకోండి, మీకు తెలియకుండానే మీరు అటు పక్కకి ఒరిగి ఆవిడికి ఏమి నిప్పెట్టదు కదా అంటూ జాగ్రత్తగా ఇలా పెడుతున్నారనుకోండి, మీరు ఎవరికి అలా ఇక్కడ ఈ చివర కాటుక తీరుస్తున్నారో వాళ్ళు అంటారు ఒక్కసారైనా. అప్పుడు మీ మీద ఆ కలగంట చూపు పడిందా లేదా అంటే, అమ్మో కంటికి కాటుక పెడుతున్నా అది అమ్మవారి కన్ను, అంత గొప్ప కన్ను అన్న భక్తి యొక్క వ్యగ్రత చేత చెయ్యి వణకాలి. వణకకుండా పెట్టేస్తే భక్తి లేదని గుర్తు. అమ్మో చెయ్యి ఉడుకుతోంది, కబుక్కుని కంట్లో ఏ గుడ్డుకో ఉరిపిడి తగులుతుందేమో అన్న భావన చేత ఊపిరి బిగించి ఎంతో జాగ్రత్తగా ఇలా వాలిపోయి పెడుతున్నారనుకోండి, ఆ రోజుని మీ మీద కటాక్షం పడి కటాక్ష శ్లోకం చెప్పడానికి